హనుమాన్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ, స్టారింగ్ తేజ సజ్జా. హనుమాన్ క్యారెక్టర్లో తేజ సజ్జా హీరోకి హనుమాన్ పవర్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు విలన్ అంజనాద్రి అనే విలేజ్కి ఎందుకు వచ్చాడు, అక్కడ ఏముంది, అతనికి కావాల్సింది, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక ఆర్ఆర్ఆర్, ఒక హనుమాన్, ఈ రేంజ్లో ఉంది మూవీ. హనుమాన్ క్లారిటీ, విఎఫ్ఎక్స్ అన్నీ చూశాక ఒక్కసారి హోమ్ రావత్ని కలవాలనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ మూవీ చూస్తే క్లారిటీ వస్తుంది ఓం రావత్ ఎంత పెద్ద రాడ్ దింపాడో. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసి చాలామంది వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ వీడియోని పక్కా లైక్ చేయండి, ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఇక మూవీ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఒక చిన్న నార్మల్ మూవీ ఫీల్లోనే వెళ్తుంది. ఎట్ ద మూమెంట్ హీరోకి హనుమాన్ క్యారెక్టర్స్ అండ్ పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వచ్చే సీక్వెన్స్, అంత ముందు జరిగే కొన్ని సీక్వెన్సెస్ చాలా హైనిస్తాయి ఆడియన్స్కి. పవర్స్ వచ్చిన తర్వాత కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి. లిటరల్లీ ఆ మూమెంట్స్ దగ్గర మనకు తెలియకుండానే మన నోట్లో నుంచి జై శ్రీరామ్ అనే చాంట్ వస్తుంది. అంత హై మూమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. అండ్ మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి గుడి కట్టినా తక్కువే అనిపిస్తుంది. మన టాలీవుడ్ రేంజ్ని తప్పకుండా ఫ్యూచర్లో ఎక్కడికో తీసుకెళ్తాడు అని ఒక గ్యారంటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సూపర్ హీరో కాన్సెప్ట్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కంబైన్ చేసి ఆడియన్స్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడంలో టోటల్గా సక్సెస్ఫుల్ అయ్యాడు మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ, తేజ సజ్జా పర్ఫార్మెన్స్ వైజ్గా వేరే లెవెల్ ఉంటుంది. తేజ సజ్జా క్యారెక్టర్, మన గెటప్ శ్రీను గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, కామెడీ టైమింగ్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎప్పుడు గెటప్ శ్రీను గారికి ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాడు. మనకి ప్రీవియస్గా జాంబీ రెడ్డిలో కూడా మంచి టైమింగ్ ఉంటుంది కామెడీ, ఇందులో కూడా కరెక్ట్గా సక్సెస్ అయ్యారు. వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కూడా కరెక్ట్ బజ్ని క్రియేట్ చేస్తుంది. ఈయన రోల్ అంత ఎక్కువ రన్ టైం ఉండదు, కొంచెమే ఉంటుంది, బట్ ఇంపాక్ట్ మాత్రం బాగానే ఉంటుంది. మన కమీడియన్ సత్య గారు కూడా ఉన్నారు ఈ మూవీలో, ఆయన కామెడీ సీన్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్, ఈమె క్యారెక్టర్ హీరో సిస్టర్, పర్ఫార్మెన్స్ వైజ్గా డీసెంట్ క్యారెక్టర్. హీరో అండ్ ఈమె మధ్యలో జరిగే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. నేను పర్సనల్లీ ఆ సీక్వెన్స్ కనెక్ట్ అయినా. అండ్ విలన్ వచ్చేసి మనకి శివకార్తికేయర్ వరుణ్ డాక్టర్ మూవీ విలనే, ఇందులో కూడా విలన్. ఈయన పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్, బట్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. మనకి డబ్బింగ్ చెప్పింది ఎవరో కానీ కరెక్ట్గా వాయిస్ని మెయింటైన్ చేశారు ఈ క్యారెక్టర్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విఎఫ్ఎక్స్. మనకి విఎఫ్ఎక్స్ కరెక్ట్గా రాకపోతే మూవీ ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఆదిపురుష్ని చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో ఆదిపురుష్ గురించి మాట్లాడడం అవసరమా అంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఆదిపురుష్ మూవీ బడ్జెట్ టోటల్ ఎస్టిమేషన్ అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది 500 నుంచి 600 crores. హనుమాన్ మూవీ టోటల్ ఎస్టిమేషన్ అండ్ ఫైనల్ అవుట్పుట్ బడ్జెట్ 60 to 70 crores. 600 crores బడ్జెట్ ఎక్కడ, 70 crores బడ్జెట్ ఎక్కడ? ఆల్మోస్ట్ ఆదిపురుష్ బడ్జెట్లో 10% మాత్రమే హనుమాన్ మూవీ బడ్జెట్. ఒకసారి ఓం రావత్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి హనుమాన్ మూవీని ఒక 100 times చూపియాలి, అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది విఎఫ్ఎక్స్ని ఎలా యూజ్ చేయాలి. అసలు విఎఫ్ఎక్స్ అనేది ఒక సూపర్ హీరో మూవీకి ఎంత ఇంపార్టెంటో ప్రశాంత్ వర్మకి క్లారిటీగా తెలుసు. ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయొద్దు అనే క్లారిటీ తోటి హనుమాన్ మూవీలో కరెక్ట్గా పోర్ట్రేల్ చేశాడు. సో ఈ కారణంతో కూడా ఓం రావత్ని వేసుకుంటారు సోషల్ మీడియాలో పక్కా. అది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఇంకా గట్టి వేసుకోవాలి, నా తరపున కూడా 2 వేయడానికి. అండ్ హనుమాన్లో ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్స్లో లిటరల్లీ బీజిఎం చాలా హైనిస్తుంది. జై శ్రీరామ్ అనే ఒక చిన్న చాంటింగ్ బీజిఎం కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద నెగిటివ్ పాయింట్స్, బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఆ సాంగ్స్ అవసరం లేదు మూవీకి, బట్ ఎందుకో క్రియేట్ చేయడానికి, బజ్ క్రియేట్ చేయడానికి, యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప మూవీలో కరెక్ట్గా యాప్ట్ కాలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చిన్న మూవీ చూస్తున్నామే అని నార్మల్ ఫీల్ ఇస్తుంది, అది కూడా కొంచెం నెగిటివ్ పాయింట్. ఈ నెగిటివ్ పాయింట్స్ని అంత స్ట్రెస్ చేసి ఏం చూడక్కర్లేదు. మ్యాక్సిమం పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి మూవీలో, నెగిటివ్స్ చాలా తక్కువ. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో ఒక రిమార్కబుల్ స్టాండర్డ్స్ని క్రియేట్ చేయబోతుంది అని క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 4 stars.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ హనుమాన్. దీని తర్వాత అధీరా మూవీ ఉంది. ఇంకా సూపర్ హీరోస్ రాబోతున్నారు, కొత్త కొత్త హీరోస్ యాడ్ అవ్వబోతున్నారు. ఈ మూవీ చూశాక లిటరల్లీ తర్వాత వచ్చే సూపర్ హీరో మూవీ ఎలా ఉంటుందా అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఐ హోప్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేస్తాడు మన ప్రశాంత్ వర్మ. మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చూడకపోతే ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ కొనుక్కోండి. సంక్రాంతి విన్నర్ హనుమాన్ మూవీ ఫిక్స్ అయిపోండి. ఓకే మరి లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.